Welcome to Kiddo Story Nest. Small pig, big help. Welcome to Kiddo Stones. Like and subscribe. ఒకప్పుడు పెద్ద పెద్ద వృక్షాలతో నిండిన పచ్చిక మైదానంలో పిప్పిన్ అనే చిన్న పంది ఉండేది. పిప్పిన్ తన కుటుంబంలో అతి చిన్నది. అతని అన్నలు అక్కలు బలంగా వేగంగా తెలివిగా ఉండేవారు. కాని పిప్పిన్ మాత్రం తరచూ తడబడేవాడు. గట్టిగా అరుస్తూ పొడవైన గడ్డిలో దారి తప్పేవాడు. ఇతర జంతువులు నవ్వుతూ పిప్పిన్, నువ్వు చాలా చిన్నవాడివి, పెద్ద పనులు చెయ్యలేవు అని చెప్పేవారు. కాని పిప్పిన్ మాత్రం అలా అనుకోలేదు. అతని మనసులో ఎప్పుడూ ఒక చిన్న స్వరం వినిపించేది, నువ్వు చెయ్యగలవు. ప్రతి ఉదయం పిప్పిన్ పక్షులు ఆకాశంలో ఎగురుతుండటం చూసి ఆశ్చర్యపోయేవాడు. నాకూ రెక్కలుంటే బాగుండేది అని అనుకునేవాడు. ఒకరోజు ఆ మాటలు విన్న జ్ఞానవంతురాలైన ఆవు క్లారా నవ్వుతూ చెప్పింది, రెక్కల అవసరం లేదు బాబూ, ధైర్యముంటే చాలు. భయాన్ని జయిస్తే నువ్వూ ఎగరగలవు. ఆ మాటలు పిప్పిన్ మనసులో నిలిచిపోయాయి. ఒక వేసవి మధ్యాహ్నం పెద్ద తుఫాను వచ్చింది. గాలి గట్టిగా వీచింది, వర్షం కురిసింది, పక్కనే ఉన్న నది ఉప్పొంగింది. అన్ని జంతువులు గొడెకు పరిగెత్తాయి. కాని పిప్పిన్ గమనించాడు, రైతు చిన్న గొర్రెపిల్ల లీలా కనిపించలేదు. ఆమె నది ఒడ్డున చిక్కుకుపోయింది. అందరూ భయపడ్డారు. నీరు చాలా వేగంగా ఉంది అని గుర్రమరిచింది. మనం వెళ్లలేం అని బాతులు కేకలు వేశాయి. కాని పిప్పిన్ లీలాను చూసి ఆలోచించలేదు. అతని మనసులో మళ్లీ ఆ స్వరం వినిపించింది, నువ్వు చెయ్యగలవు. వెంటనే అతను ఒక తాడు తన నడుమికి కట్టుకుని మరో చివరను నూట పట్టుకుని నీటిలోకి దూకాడు. నీరు బలంగా ప్రవహించింది. కాని పిప్పిన్ వెనక్కి తగ్గలేదు. అతని చిన్న కాళ్ళు బలంగా కదిలాయి. గుండె వేగంగా కొట్టుకుంది. కాని అతను ముందుకు సాగాడు. చివరికి లీలా దగ్గరికి చేరి, భయపడకు, నన్ను పట్టుకో అన్నాడు. ఇద్దరూ కలిసి తిరిగి ఒడ్డుకీదారు. జంతువులు తాడును లాగి వారిని సురక్షితంగా బయటకు తీశారు. అందరూ ఆనందంతో కేకలు వేశారు. రైతు పిప్పిన్ను ఎత్తుకొని, నువ్వు చిన్నవాడివైనా నీ హృదయం చాలా పెద్దది అన్నాడు. ఆ రోజునుంచి ఎవ్వరూ పిప్పిన్ను చిన్నవాడననలేదు. అలా ఆ పచ్చిక మైదానంలో పెద్ద వృక్షాల నీడలో నమ్మకంతో గెలిచిన చిన్న పంది అందరి హృదయాల్లో హీరోగా నిలిచిపోయాడు. కథలోని నీతి ఏంటంటే, మనం ఎంత చిన్నవారిమైనా లేదా బలహీనులమైనా మనపై నమ్మకముంచి ధైర్యంగా ముందుకు సాగితే పెద్ద పనులు సాధించగలం.